ఒక ఏజ్ వచ్చిన తర్వాత పీరియడ్స్ ఆగిపోవడం అనేది అందరికీ కామనే. కాకపోతే మనకు ఒక 6 మంత్స్ పీరియడ్ రాలేదు, 1 ఇయర్ పీరియడ్ రాలేదు, ఇది మెనోపాజా, నార్మల్గా పీరియడ్ ఆగిపోయిందా అనేది కొంతమందికి కంగారు పడుతూ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. యాక్చువల్గా మనకు మెనోపాజ్ ఎప్పుడు వస్తుంది? ఆన్ ఎన్ యావరేజ్ యాక్చువల్గా 45 నుంచి 55 ఇయర్స్ మధ్యలో మెనోపాజ్ వస్తుంది. అంటే ఇండియన్స్కి సుమారుగా 47-48 ఇయర్స్కి మెనోపాజ్ వస్తుంది అనమాట. సో ఈ ఏజ్ పీరియడ్లో జనరల్గా ఒక 1 ఇయర్ వరకు పీరియడ్ రాకపోతే మనం దాన్ని మెనోపాజ్గా కన్సిడర్ చేస్తామన్నమాట. దీనికి కన్ఫర్మేషన్కి ఇంకేమన్నా టెస్టులు చేయాలనే విషయానికి వస్తే జనరల్గా FSH, LH ఇలా హార్మోన్ టెస్టులు చేసుకోవచ్చు, కానీ రొటీన్గా అందరికీ చేయాల్సిన అవసరం లేదండి. మీకు ఇంకేదన్నా గర్భసంచి ఎలా ఉంది అని డౌట్గా ఉంటే ఒక రొటీన్ స్కాన్ చేయించేసుకోండి. సో అందులో గర్భసంచి సైజు నార్మల్గా లేకుంటే చిన్నగా ఉంది అండ్ ఎండోమెట్రియం పొరలు డ్రై అయిపోయినాయి అంటే సుమారుగా ఎండోమెట్రియం థిక్నెస్ అనేది 5 mm కానీ అంతకన్నా లోపలికి కానీ ఉంటే జనరల్గా గర్భసంచి ఎండిపోయింది అంటే మనం మెనోపాజ్కి రీచ్ అయ్యామని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.